My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Today we are going to meditate from Psalm 118 verse 5. 118వ కీర్తన 5వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It's a beautiful verse. It says, when hard pressed, I cried to the Lord. He brought me into a spacious place. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని అద్భుతమైన లేఖనం My సెలవిస్తుంది. friend, Psalm 18:6 also says the same thing. ఇదే కీర్తన 6వ వచనంలో కూడా అదే విషయము చెప్పబడి ఉన్నది. And 2 Samuel 22:4-7, especially the verse 14 says the same thing. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో, ముఖ్యంగా 4వ వచనంలో I'll చూచినట్లయితే, call upon the Lord who is worthy to be praised, so shall I be saved from my enemies. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. And verse 7 says, in my distress I called upon the Lord and cried out to my God. He heard my voice from his temple and my cry entered his ears. 7వ వచనం ప్రకారం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. My friends, this is prayer. నా ప్రియ స్నేహితులారా, ఇది ప్రార్థన అయ్యున్నది. Talking to the Lord. ప్రభుతో మాట్లాడడం. Open your heart and pour out all your heart's agony and needs of your heart. మీ హృదయాన్ని తెరిచి మీ హృదయంలో ఉంటున్నటువంటి వేదన అవసరతలన్నీ ప్రభు చెంత కుమ్మరించడమే ప్రార్థన. Jonah was a servant of God. యోనా ఒక దైవ సేవకుడై ఉన్నాడు. He went through lot of calamities. అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. And he could not bear anything. అతను వేటిని కూడా సహింపజాలకపోయాడు. Jonah 2:2 says, cried out to the Lord because of my affliction, and the Lord answered me, he says. యోనా గ్రంథం 2:2 ప్రకారం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని అంటున్నాడు. You know the life of Jonah, how he was saved and how God anointed him again and used him for his glory. యోనా గారి జీవితం మీకు తెలుసా అండి? అతను చేప కడుపులో నుండి ఎలా రక్షింపబడ్డాడు, అతను మరలా దేవుని అభిషేకాన్ని పొందుకొని ఆయన మహిమార్థమై ఎలా వాడబడ్డాడు. Every time we go through tribulations, trials and all kinds of problems, we have to look to the Lord. కష్టాలు, ఉపద్రవాలు అన్నిటినీ మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతిసారి ఆయన చెంతకు మనం చూడాలి. Ask and it shall be given. That's the promise he has given to us. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం ఆయన మనకు చేసి ఉన్నాడు. Just open your mouth and try to talk to him. Everything, pour out your heart's agony. That is prayer. మీ నోరు తెరిచి ఆయనతో మాట్లాడండి. మీ హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖాన్ని అంతటిని ఆయన ఎదుట కుమ్మరించండి. అదే ప్రార్థన. If you read 2 Corinthians chapter 12 verse 10, it says, therefore I take pleasure in infirmities, in reproaches, in needs, in persecutions for Christ's sake. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 ప్రకారము, నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను Paul సంతోషించుచున్నాను. writes, when I am weak, then I am strong, when I commit everything in the hands of God. ప్రభు హస్తాలోకి సమస్తము సమర్పించినప్పుడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని పౌలు చెబుతున్నాడు. We may go through many troubles and tribulations in this world. ఈ లోకంలో మనం అనేక సమస్యలను, శ్రమలను ఎదుర్కొనవచ్చు. Especially servants of God, you may go through many tribulations. ముఖ్యంగా దైవ సేవకులు అనేకమైన శ్రమలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. But be of good cheer. కానీ ధైర్యము Learn వహించండి. to submit everything in the hands of God. అన్నిటినీ ప్రభు హస్తాలకి సమర్పించడం నేర్చుకోనండి. Even now let us pray and commit every problem in the hands of God. ఇప్పుడు కూడా ప్రార్థించి ప్రభు హస్తాలోకి సమస్తమును సమర్పిద్దామా? Our precious heavenly Father, Lord, I am going through many troubles and difficulties, oh Father. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నేను అనేకమైన కష్టాలను, శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నాను. You are the one who can bring me out of every problem. ప్రతి సమస్య నుండి నన్ను బయటకి తేగలిగిన దేవుడవు నీవు మాత్రమే. Hear the cry of all your children who are crying like that.
అలా మొరపెడుతున్నటువంటి నీ బిడ్డల మొరలను ఆలకించండి. Especially hear the cry of your servants. ముఖ్యంగా నీ సేవకుల ప్రార్థనలను ఆలకించండి. Deliver them and give them all solace and comfort, Father. వారిని విడిపించి నీ ఆదరణ అంతటిని అనుగ్రహించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.